నీ పేరు ఏం పేరవ్వా? సమ్మక్క మీది ఏ ఊరు? కొండంపేట. ఈ ఇల్లు మీదేనా? మాదే. మరి మీ ఇల్లు గిట్లున్నది, ఇందిరమ్మ ఇల్లు మీకు రాలేదా? వచ్చిందాన్ని కొట్టేపిచ్చిండ్రు, కార్యదర్శులు ఎవరెవరు కొట్టేపిచ్చిండ్రు, కానీ మాకు ఇల్లు రాలే. వచ్చిన ఇల్లునే కొట్టేపిచ్చిండ్రు. మర్ర మాకు ఇప్పుడు ఇల్లు కావాలి. మేము ఆడలు ఉంటాను బాగా. ఇప్పుడు మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని కొట్టేసిన వాళ్ళు నువ్వు అక్కడ ఏమైనా దరఖాస్తు పెట్టుకుంటే ఏమన్నారు వాళ్ళు? అత్తదా అంటలేరు, రాదంటలేరు, ఏమి చెప్తలేరు బాగా. ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కు, ఈ మంత్రి గారికి, అధికారులకు ఏం చెప్పాలనుకుంటాను ఒకసారి చెప్పు మరి గట్టిగా. ఏం చెప్తాం, మాకు ఇల్లు కావాలంటాను అంతే. మాకు ఇల్లు కొట్టేపిచ్చిండ్రు, మాకు ఇల్లు కావాలి బాగా. మేము చెట్టు కింద ఉన్నట్టున్నామని అంట. ఓకే, ఇది పరిస్థితి. ఈ అమ్మ వాళ్ళ ఇల్లు చూస్తున్నారా మీరు? చూస్తుంటే మొత్తం పెంకుటిల్లు. వర్షం పడితే మొత్తం అందులో నీళ్లు ఉండిపోతాయి, ఆ గోడలు కూలిపోయినాయి, మొత్తం అందులో నీళ్లు పోయి అంత వాళ్ళు ఉండడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. చూపెట్టే ప్రయత్నం చేస్తా, చూడండి, చూసే ప్రయత్నం చేయండి. ఇది ఇగో ఇట్లుంది ఇల్లు పరిస్థితి, ఇగో ఇట్లుంది. ఈ గోడలు కూడిపోయినాయి. మొదటి లిస్ట్ లో పేరు వచ్చిందట. పేరు వచ్చిన తర్వాత ఇల్లు వస్తుంది కావచ్చు అని వీళ్ళు భావించారు. తర్వాత క్రమంగా వస్తూ ఉంటే పోతా ఉంటే ఇల్లు మెల్లగా 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 అసలు కనబడకుండా పోయింది. లాస్ట్కి వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు మీకు రాలేదన్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్న అమ్మ ఏం చెప్తున్నది అంటే, మొదటి లిస్టులో మాకు ఇస్తా అన్నారు, పేరు వచ్చింది, లాస్ట్కి వచ్చిన తర్వాత మా పేరు లేదు, ఏం లేదు, అంతా కొట్టేసిర్రు, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అని చెప్తున్నది. నేను కూడా ఆన్లైన్లో చెక్ చేస్తే ఏమొచ్చింది అంటే, ఎంపీడీఓ పెండింగ్లో ఉన్నది. పలుమార్లు అన్న పోయి కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ చేసిండట. చేస్తే ఆ ప్రజావాణిలో ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో ఎంపీడీఓ గారికి ఫార్వర్డ్ చేసిండట. ఎంపీడీఓ గారు దాని మీద ఏం రెస్పాండ్ లేదు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన లిస్ట్ 1లో ఇల్లు ఎంపీడీఓ గారు లాగిన్లో ఉంది. సో పలుమార్లు ఈ అన్న పోయి కూడా ఎంపీడీఓ గారికి లెటర్ ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకుంటలేడట. గౌరవ మంత్రివారికి కూడా కలిసిరట. అయినా కూడా ఇల్లు మరి పట్టించుకోవడం లేదు. వచ్చిన ఇల్లును ఎందుకు పెండింగ్ పెడుతున్నారు, ఎందుకు ఇల్లు ఇవ్వడం లేదు? నేను ఒకటే అడుగుతా ఉన్నా, అత్యంత పేదోళ్ళ కన్నా ఇందిరమ్మ ఇల్లు ఎందుకు రావడం లేదు? ఇక్కడ ఎవరి తప్పిదం? ఇక్కడ ఉన్న కమిటీ తప్పిదమా, కలెక్టర్ తప్పిదమా, ఎంపీడీఓ తప్పిదమా, ఎవరు తప్పిదం? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ఇల్లు చూడండి ఒకసారి, మీకు ఇల్లు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ కూలిన గొడ్సెలు మీద పెంకుటిల్లు, అక్కడ వర్షం పడితే ఇంట్లో నీళ్లు, మీకు ఇదంతా చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇటువంటి పేదోళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? మరి మీరు అంటున్నారు కదా, పేదోళ్ళకు పేదోళ్ళకు పేదోళ్ళ కన్నా ఇందిరమ్మ ఇల్లు ఏది? మరి ఈ పేదోడికి రాలేదు ఇందిరమ్మ ఇల్లు. మంత్రి గారు ఇకనైనా కొంచెం చొరవ చూపి అధికారులను అప్రమత్తం చేసి కలెక్టర్ గారికి నోటీసు పంపి, ఎంపీడీఓ గారికి నోటీసు పంపి ఇందిరమ్మ ఇల్లు వీళ్ళకు వచ్చి కన్స్ట్రక్షన్ అయ్యే విధంగా మీరు చొరవ చూపాలని చెప్పి జినూస్ గ్లోబల్ ద్వారా నేను కోరుకుంటున్నా. ఈ అత్యంత పేదలకు వచ్చే ఇందిరమ్మ ఇల్లు పారదర్శకంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు చేసి ఇవ్వాలని చెప్పి జినూస్ గ్లోబల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆపే